అనగనగా ఊరిలో అమ్మ, నాన్న, నిధి, శశి ఉండేవారు. ఆ తర్వాతి రోజు వినాయక చవితి సందర్భంగా అమ్మా, నాన్న వినాయకుడిని తీసుకురావడానికి బజారుకెళ్ళారు. ఇంట్లో నిధి, శశి హోంవర్క్ కంప్లీట్ చేసుకొని ఆడుకుంటూ అమ్మా, నాన్న కోసం వెయిట్ చేస్తున్నారు. అమ్మా వాళ్ళు తీసుకువచ్చిన మట్టి గణపతిని చూసి నిధి ఆశ్చర్యంగా ఇలా అంది. అమ్మా నాన్న, మన మట్టి గణపతి చాలా అందంగా ఉంది. అప్పుడు శశి ఆత్రంగా, అమ్మా, మట్టి గణపతి అంటే ఎకో ఫ్రెండ్లీ కదా. అవును, ఇది మన గణపతి బప్ప. రేపు ఆయన పూజ కోసం అందంగా అలంకరించాలి. వినాయక చతుర్థి రోజు మనం గణపతిని ఇంటికి ఆహ్వానిస్తాము. వినాయక చతుర్థి భక్తి మరియు ఆనందం నిండిన పండుగ. నాన్న, వినాయక చతుర్థి ఎందుకు జరుపుకుంటాం? చాలా మంచి ప్రశ్న శశి. వినాయక చతుర్థి అనేది గణపతిని పూజించి ఆయన కటాక్షం పొందడానికి జరుపుకునే పండుగ. గణపతి అన్ని విఘ్నాలను తొలగించి సకల శుభాలను అందిస్తాడు. నాన్న, మరి గణపతే ఎందుకు విఘ్నాలను తొలగిస్తాడు? నువ్వు కూడా చాలా మంచి ప్రశ్న అడిగావు నిధి. దేవతలందరూ విఘ్నాలకి ఒక అధిపతి కావాలని కోరుకున్నారు. అప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళి విఘ్నాలన్నిటికీ మాకు ఒక అధిపతినివ్వండి అని అడిగారు. శివుడు తన కుమారుల్లో ఒకరిని విఘ్నాలకి అధిపతిని చేయాలనుకున్నారు. అందుకని వారికి ఒక పరీక్ష పెట్టారు. ముల్లోకాల్లో ఉన్న పుణ్యనదుల్లో ఎవరైతే ముందుగా స్నానం చేసి వస్తారో వారికి మాత్రమే విఘ్నాధిపత్యం ఇస్తానని చెప్పాడు. అప్పుడు వినాయకుడు తెలివిగా తన తమ్ముడు కుమారస్వామికి నెమలి వాహనం ఉన్నా తల్లిదండ్రులు చుట్టూ తిరిగితే ముల్లోకాలలో అన్ని పుణ్యనదుల్లో స్నానమాచరించిన పుణ్యం వస్తుందని తెలుసుకొని 3 సార్లు అమ్మా నాన్న చుట్టూ తిరిగాడు. అప్పుడు కుమారస్వామి వెళ్ళిన ప్రతి చోట అతని కంటే ముందు వినాయకుడు అన్ని పుణ్యనదుల్లో స్నానమాచరించినట్టు కనిపిస్తాడు. తిరిగి వచ్చి, నాన్న, అన్నయ్య నాకంటే ముందే అన్ని నదుల్లో స్నానం చేశాడు, కాబట్టి అతనికి విఘ్నాధిపత్యం ఇవ్వండి అంటాడు. అలా వినాయకుడు విఘ్నాధిపతి అవుతాడు. అసలు ఈ పూజ వల్ల మనకేం లాభం? వినాయక చతుర్థి పూజతో మన ఇంటికి, కుటుంబానికి సకల శుభాలు, సుఖాలు మరియు విజయాలు వస్తాయి. గణపతి అనేది విఘ్నాలను తొలగించే దేవుడు అని అందరూ నమ్ముతారు. ఇప్పుడు నాకు అర్థమైంది. వినాయకుడు మనకు అన్ని కష్టాలు తొలగించే దేవుడు. అమ్మా, పూజకి ఎలా సిద్ధం కావాలి? మనం పూజకి పూలు, పండ్లు మరియు ప్రత్యేక నైవేద్యాలు తయారు చేస్తాం. గణపతికి కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు అంటే చాలా ఇష్టం. అవి తయారు చేసి పాలవెల్లిని అలంకరించి వాటిలో పండ్లను ఉంచి వినాయకుడికి నచ్చినటువంటి పత్రిని పెట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తాం. ఇలా అలంకరించడం, అందంగా బొట్లు పెట్టడం అన్నీ పిల్లలకి బాగా నచ్చుతాయి. కాబట్టి వినాయక చవితి పిల్లలకి బాగా ఇష్టమైన పండుగ. అంతేకాకుండా పుస్తకాలలో ఓం అని రాసుకొని విఘ్నాలు రాకూడదు అని వినాయకుడిని కోరుకుంటాం. మరి నేను ఉండ్రాలు తినొచ్చా? అలాగే అన్ని బుక్స్ లో ఓం రాసుకోవచ్చా? అవును శశి, గణపతికి ముందు నైవేద్యం చేస్తే ఆ తర్వాత అందరూ తినొచ్చు. అలాగే బుక్స్లో ఓం కూడా రాద్దాం, సరేనా? అమ్మా, ఈ మట్టి గణపతి ఎప్పటికీ మనతోనే ఉంటాడా? చూడు శశి, మనం గణపతిని మట్టితోనే తయారు చేస్తాం. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఆయన మనతో 9 రోజులు ఉంటారు. ఈ 9 రోజులు ఆయనను పూజించి అందరికీ మంచి జరగాలని కోరుకుంటాం. అంతకన్నా ఎక్కువ రోజులు ఉంచుకోవచ్చా అమ్మా? మనం గణపతిని మట్టి విగ్రహంగా తయారు చేసి 9 రోజుల తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తాం. అంటే ఆయన్ని ప్రకృతిలోకి తిరిగి చేరుస్తున్నట్టే. ప్రకృతి నుంచి వచ్చిన మట్టిని మళ్ళీ ప్రకృతికే అప్పగిస్తున్నాం. ఆ మట్టి నీళ్ళలో కలిసిపోయి భూమికి చేరి మళ్ళీ కొత్త మొక్కలకు జీవం ఇస్తుంది. అంటే
గణపతి స్వామి మళ్ళీ మన దగ్గరికి వస్తారా? అవును శశి, ప్రతి సంవత్సరం గణపతి మనకు మళ్ళీ వస్తారు. మట్టి విగ్రహం అలా నీళ్ళల్లో కలిసిపోయినా మన హృదయంలో గణపతి ఎప్పుడూ ఉంటారు. అర్థమైందమ్మా. నిమజ్జనం మంచిదే. అవును, ఈ సాంప్రదాయాన్ని మనమంతా ఆనందంగా జరుపుకుంటాం. ఇప్పుడు నాకు వినాయక చతుర్థి ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుందమ్మా. అవును, నాకు కూడా అనిపిస్తుంది. మనం ఎవ్రీ ఇయర్ వినాయక చవితి బాగా చేసుకుందాం. ఇప్పుడు అందరం చెప్దాం, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై.